అమెరికాలో స్టూడెంట్ యాక్టివిజం అనేది యూనివర్సిటీస్లో చాలా ఎక్కువ. హార్వర్డ్ కావచ్చు, కొలంబియా కావచ్చు, రకరకాల యూనివర్సిటీస్లో స్టూడెంట్ యాక్టివిజం చాలా ఎక్కువ అనమాట. హ్యూమన్ రైట్స్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ ఇలాంటి అంశాల్లో వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు. అమెరికన్ యూనివర్సిటీస్ అనేవి ఒక స్టడీ స్పేసే కాదు, అక్కడ వాళ్ళు పొలిటికల్ యాక్టివిజం కూడా నేర్చుకుంటారనమాట. అక్కడ స్టూడెంట్స్కి రైట్స్ చాలా ఎక్కువ. ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీస్కి పాలిటిక్స్కి పెద్ద సంబంధం ఉండేది కాదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వచ్చిన తర్వాత మాత్రం యూనివర్సిటీస్ మీరు వస్తే చదువుకోండి, చదువుకోకుండా ఇలాంటి యాక్టివిజం చేయొద్దు, చేస్తే మిమ్మల్ని బార్ చేస్తానని చెప్పి చాలా మందికి వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ మెగా వేమూరి ఎవరైతే ఉన్నారో తను ఇండో అమెరికన్ సిటిజన్ అనమాట. ఆవిడ బయటికి పంపించడం కష్టమే, కానీ ఆవిడ మీద మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా ట్రోల్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఆవిడకి ఎగనెస్ట్గా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఓవరాల్గా అయితే ఆ అమ్మాయి పాలస్తీనియన్స్ హక్కుల కోసం మాట్లాడింది, కానీ ఆవిడ పైన ట్రోలింగ్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి. ఈ స్టూడెంట్ యాక్టివిజం ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. కానీ అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్ని కూడా ఒకప్పుడు స్టూడెంట్ యాక్టివిజంలో చాలా బాగుండే, కానీ ఇప్పుడు యూనివర్సిటీస్ కూడా భయపడుతున్నాయి. స్టూడెంట్ యాక్టివిజం ప్రమోట్ చేస్తే కనుక వాళ్ళకి వచ్చే ఫండింగ్ కూడా ఆగిపోద్ది అని చెప్పి రీసెంట్గా మనం చూస్తే హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఫారెన్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఆపేసింది ట్రంప్ ప్రభుత్వం. అంతేకాదు అమెరికాకి ఎవరైతే చదువుకోవడానికి వస్తారో వాళ్ళందరిది సోషల్ మీడియా వెట్టింగ్ కూడా చేయాలనుకుంటుంది. అంతేకాదు ఏ యూనివర్సిటీస్ అయితే ఇలా స్టూడెంట్ యాక్టివిజంని ప్రమోట్ చేస్తున్నాయో వాళ్ళకి ఫెడరల్ ఫండింగ్ కూడా కట్ చేసేసింది ప్రభుత్వం అనమాట. దాంతో యూనివర్సిటీస్ కూడా చాలా భయపడుతున్నాయి అమెరికాలో స్టూడెంట్ పొలిటికల్ కల్చర్, పొలిటికల్ యాక్టివిజం చూసి.